పెద్ద స్క్రీన్ నుంచి టీవీ సీరియల్స్కి వచ్చారు. మిమ్మల్ని ఇంటి గుట్టులో ఉన్న ఒక పెద్దరికపు అమ్మగా ఆ ఇంటిని బ్యాలెన్స్ చేస్తూ ఆ ఇంటికి సంబంధించిన అన్ని విషయాలని బ్యాలెన్స్ చేసే ఒక వ్యక్తిగా పాత్రధారిణిగా మొత్తం అందరూ కూడా ఇండస్ట్రీ అంతా గుర్తుపెట్టుకుంటుంది. ఆ నటనకి సంబంధించినంత వరకు కూడా అది మీ ఇల్లుగా భావించే మీరు ఈ ఇంటి గుట్టు అనేది బయటికి రచ్చకెక్కుతోంది. దీన్ని ఎలా చూడాలంటారు? మనం కథలాగా చూడాలి. ఈ రకంగా ఆర్టిస్టులే వచ్చి ఇప్పుడు చాలా థంబ్నెయిల్స్ చాలా రకాల ఇంటర్వ్యూలో చూస్తున్నాం, అలా వచ్చి మా తలుపులు కొడుతూనే ఉన్నారు. అది ఎవరు అనేది ఇండికేషన్ ఇచ్చింది, అన్యాపదేశంగా ఎవరు అనేది కూడా క్లియర్ కట్గా అర్థమవుతున్నప్పుడు అండ్ ఆర్టిస్టులే నేను ఫలానా వాళ్ళకి లొంగిపోయాను అని చెప్పని రావడం కానివ్వండి, వీటన్నిటినీ మీ ఇంటికి సంబంధించి, ఎందుకంటే ఆర్టిస్టులకు సంబంధించిన ఇల్లు అది, మీ గౌరవానికి సంబంధించింది, మీరు ఎలా తీసుకుంటారు? మీరేం చెప్తారు దీని గురించి? నేను అసలు దాని గురించి రెస్పాండ్ అవ్వదలుచుకోలేదు. నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే ఇది ఎవరెవరి ప్రాబ్లం అది. సినిమా ఇండస్ట్రీలో ఇలా ఉండదు, ఇలాగ ఉంటుందని సర్టిఫికెట్ ఇచ్చే అంత పెద్దదాన్ని కాదు. కాకపోతే ఒకటి మాత్రం నిర్భయంగా చెప్పగలను, మనం ఎలా ఉంటే అలా ఉంటారు ఎదుటి వాళ్ళు. మనల్ని దాటి ఏ చర్య జరగదు, అది కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను. కానీ ఇలా చెప్పడానికి ఏది కెరీర్లో అంటే ఇండస్ట్రీకి అసలే ఒక నెగిటివ్ ఇది ఉన్నది, అది వాళ్ళండి. దానికి మనం ఏం చెప్తాం? ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీ కాఫీ బాగోలేదు, మీ సాంబార్ బాగోలేదు, మీరు ఇచ్చిన కూల్ డ్రింక్ బాగలేదు, ఇవన్నీ కరెక్ట్ కాదు. నేను కరెక్ట్ కాదని అంటాను. బట్ కాదంటే ఆ వ్యక్తులు ఒప్పుకోరు. మాకు ఇలా జరిగింది మేము చెప్పాలి అంటారు. చెప్పనివ్వండి. ఎవరి అభిమతం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. మీరు ఈ ఇంటర్వ్యూ బిగినింగ్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు, ఏ స్త్రీ అన్నారు చూడండి, భానుమతి గారు. అంటే భానుమతి గారితో పోల్చుకునే ఆర్టిస్టులు ఎవరూ లేరు, రారు. ఇన్స్పిరేషన్ అనేది తప్పేం కాదు కదా. ఇప్పుడు మా అమ్మ అంత గొప్పదాన్ని నేను అవుతానంటే కాకపోవచ్చు, కానీ ప్రతి ఇంట్లో వారి అమ్మగారు ఒక ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, తండ్రి ఇన్స్పిరేషన్ కావచ్చు, అన్న ఇన్స్పిరేషన్ కావచ్చు. ఒక వ్యక్తిని చూస్తూ పెరుగుతున్నప్పుడు ఈ వ్యక్తిలాగా మనం ఉండాలని అనుకోవడమే ఇన్స్పిరేషన్. ఎలా ఇన్స్పిరేషన్ అంటే, ఆవిడ ఈ ఇండస్ట్రీలో అంటే మగవాడి చూపులని వెంటనే మనం గ్రాస్ప్ చేసే ఇండస్ట్రీ ఇది. స్త్రీ అంత అమాయకురాలు కాదండి, వెరీ ఇంటెలిజెంట్. స్త్రీ అయినా అవతలవాడి, పురుషుడైనా అవతలవాడి నైజం, అవతల ఆడదాని నైజం అంత గమనించకపోవచ్చు, కానీ స్త్రీ వెరీ 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 ఇంటెలిజెంట్. ఒక స్త్రీ ఇలా ఒక స్త్రీని ఒక పురుషుడు ఇలా పట్టుకుంటే ఏ వాత్సల్యంతో పట్టుకున్నాడని గమనించలేని అమాయకురాలు కాదండి స్త్రీ. కళ్ళు మూసుకొని నా తండ్రి నన్ను టచ్ చేశాడా, మా అమ్మ నన్ను టచ్ చేసిందా, నా తండ్రి పట్టుకున్నాడా, నా అన్న పట్టుకున్నాడా, లేదా నా బిడ్డ పట్టుకుందా, నా భర్త పట్టుకున్నాడా గమనించలేని అమాయకురాలు అంటారా? మీరు చెప్పండి. అందులో చిన్నపిల్లలు కూడా కాదుగా. కాదు. కాబట్టి అంత గ్రాస్పింగ్ ఉన్న స్త్రీ, ఈ గ్రాస్పింగ్ ఉన్న స్త్రీ ఎవరైనా అవుతారు. భానుమతి గారు 100 రెట్లు అలా అంత దూరంలో ఉండి వాడి నైజం ఏంటో పసిగట్టగలదు. ఇండస్ట్రీలో ఉన్న ఎవరెవరి నైజాలు ఆవిడ పసిగట్టగలరు. ఇదంతా నేను ఎలా చెప్తున్నా అంటే రీడింగ్లో చెప్తున్నా. ఆవిడ గురించి కొంత అద్భుతంగా రాసిన పత్రికలు ఉన్నాయి. భానుమతి గారి గురించి కలిసారా మీరు ఆవిడని? ఒక్కసారి కలిశానండి, ఒకసారి కలిశాను. అది కూడా అన్నపూర్ణ స్టూడియోస్లో 75 ఇయర్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు నాగేశ్వరరావు గారి స్టూడియోకి వచ్చినప్పుడు చూశాను డైరెక్ట్గా. ఆమె బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. సో వాళ్ళు ఈ రంగంలో ఉంటూ ఒక రైటర్గా, నటిగా, గాయనిమణిగా, దర్శకురాలిగా, స్టూడియో అధినేతగా ఇన్ని వైవిధ్యమైన పాత్రలను పోషించారు. అంటే సంగీతం కూడా, సంగీతము, వెరీ టాలెంటెడ్ ఉమెన్. చాలా అద్భుతమైన ఔన్నత్యం కలిగిన ఒక అద్భుతమైన ఉమెన్ ఆవిడ. ఆవిడని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మనలో టాలెంట్ అనేది ఉన్నప్పుడు, మనలో ఒక పటిష్టమైన టాలెంట్ ఉన్నప్పుడు
ఎవరండి మనల్ని ఓడిస్తారు? ఉమ్. ప్రలోభాలకు గురి చేస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మాట్లాడుతున్నారు కదా. ఒట్టి మాట అండి, ఉమ్. ఒట్టి మాట. తప్పక లొంగిపోయాను. అది ఇప్పుడు దాన్ని మనం హైలైట్ చేసి అసలు మాట్లాడుకోవద్దండి. ఉమ్. అది వారి వారి అభిప్రాయం, ఉమ్. అది వారి వారి పరిస్థితి. ఆ పరిస్థితులు అందరికీ ఉంటాయని మాత్రం ఎవరూ చెప్పకూడదు. ఉమ్. అందుకు మాత్రమే మీకు నేను సమాధానం చెప్తున్నా. ఈ అంతే కదా, మీ ఇంటి గుట్టు గురించి నేను అడుగుతున్నాను. ఒక దీంట్లో ఒక సీనియర్ నటీమణిగా అవునమ్మా. ఇవాళ రేపు వస్తున్న ఇంటర్వ్యూల్లో దాదాపుగా వీటిని ఇండికేట్ చేస్తూ ఇంటర్వ్యూలు వస్తున్నాయి. లేదమ్మా, అది తప్పు, ఉమ్. అది 100% తప్పు. అంటే మహిళకి ఒక ఔన్నత్యాన్ని గుర్తించని మగవాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో, మహిళకు సంబంధించిన ఉనికిని గౌరవించని మగవాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో అన్న ఒక ఇండికేషను. అందరినీ అలా ఎందుకు చూస్తారు? అందరితో అలా ఎందుకు ఉంటారమ్మా? అంటే ఇప్పుడు స్త్రీ పురుషుడు, స్త్రీ ఆకర్షించే వస్తువు, మగవాడు ఆకర్షించబడే వస్తువు, ఆకర్షణకి గురయ్యే వస్తువు. అసలు అక్కడ తప్పు జరగదా అనేది అబద్ధం. తప్పు అని కూడా అనకూడదు దాన్ని. ఆకర్షితులు అవుతారా అవరా అనేది అబద్ధం. అవుతారు, కానీ ఎవరి దగ్గర అవుతారు, ఎక్కడ అవుతారు అనేది పురుషుడికి ఆ సంస్కారం ఉంటుంది, స్త్రీకి ఆ సంస్కారం ఉంటుంది. విన్నారా అమ్మ? ఒక అందమైన వస్తువుని ఎందుకు చూసావు, ఎందుకు చూడాలి అనే హక్కు మనకి ఎవరికి లేదు. ఇప్పుడు ఒక అందమైన వనం, చాలా చాలా రకరకాల పువ్వులు ఉంటాయి, అక్కడ విచిత్రమైన డెకరేషన్స్ ఉంటాయి, చూడొద్దు అంట చూడటానికి కూడా వెళ్తారు కదా కావాలని. అలాగే మన ఇంట్లో మన తల్లి అందంగా ఉంటుంది, భార్య అందంగా ఉంటుంది, పిల్లలు అందంగా ఉంటారు, సిస్టర్ అందంగా ఉంటుంది. చూడటం తప్పంటే ఎట్లా? చూస్తారు, అంతవరకు. చూసిన తర్వాత చేసే చర్యలకి మన సంస్కారం అడ్డుపడాలి. ఏ వ్యక్తితో ఎలా ఉంటున్నాము, ఎవరితో ఎలా ఉంటున్నాము అనేది తెలుసుకోవడం అనేది సంస్కారం. అంత సంస్కారహీనులు పురుషులు కాదు, కాదు నేను అనుకుంటున్నాను. అంత సంస్కారహీనులు కాదు. అయితే మరి ఈ సందర్భాలు ఎలా వచ్చాయి అనేదిగా మీ ప్రశ్న. అది వాళ్ళ వాళ్ళ ప్రారంధం, వాళ్ళకి ఎదురైన పరిస్థితులు అటువంటివి. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నేను కూడా అయ్యో ఇలా జరిగిందా అని జాలి పడతాను, అంతవరకే. కానీ ఇండస్ట్రీ మొత్తం అలాంటిది అని స్టాంపింగ్ కరెక్ట్ కాదని నేను అంటాను.